హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈరోజు ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది. కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు 10 నిమిషాలు కనుక వీడియో ఓపికగా విన్నట్లయితే ఇన్నాళ్ళు మీరు పడ్డటువంటి కష్టాలు, సమస్యలు, డబ్బుకు సంబంధించి మీరు పడ్డ అవమానాలు ఉండి లేక జనంలో ఎన్ని రకాలుగానో మీరు పడ్డ బాధలు అవ్వచ్చు, అంటే మిమ్మల్ని తక్కువగా చూడటము, పిలిచి అవమానించటాలు, ఎన్నో రకాలుగా మీ జీవిత పరంగా మీరు ఎదుర్కొన్నటువంటి అన్ని రకాల సమస్యలకి ఈ రోజున మీరు శివానుగ్రహంతో ఈ అవకాశం అనేది మీకు దక్కిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనో ఈ కుంభరాశి వాళ్ళకి ఇంతటి అదృష్టం దక్కింది. ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. మీరు ఖచ్చితంగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆ చెట్టు దగ్గర దొరికేటటువంటి కోట్ల ఖజానాను తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఏదైనా సరే ఎంత పుణ్యం చేసుకున్నా కూడా దైవానుగ్రహం దొరకడం అంటే అంత సామాన్యమైనదేమీ కాదు. ఏదన్నా పూజలు చేస్తేనో, వ్రతాలు చేస్తేనో, నోములు నోస్తేనో, ఎన్ని రకాలు చేస్తేనో దైవానుగ్రహం దొరికిందని ఎప్పుడు కూడా అనుకోకండి. అదే మనకు కోటి జన్మల పుణ్యం అనేది ఉండాలి. అంటే మనం చేసేటటువంటి మంచి పనుల వల్ల, దాన ధర్మాల వల్ల మనం చేసేటటువంటిది ఎవరికి కూడా చెడు అవ్వకూడదు అని చెప్పేసి ప్రతి మాటలోనూ జాగ్రత్తగా ఉంటారు చూడండి. అంటే మంచితనం అనేది మనసులో నుంచి రావాలి. అది ఒక నటనతో కూడుకున్నది కాదనమాట. ఏదైనా ఒక పని చేస్తే మనకి లాభం అనేది ఆశించకుండా చేస్తారు చూడండి. అలాంటి వారికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా దక్కుతుంది. అలాంటి గొప్ప మనసు అనేది కుంభరాశి వారి సొంతం కాబట్టి అదృష్టం, ఆ అవకాశం, ఆ వరం అనేది ఈ రోజున శివానుగ్రహంతో మీకు దొరికిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే వీడియో చివరి వరకు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి చేరే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎందుకంటే అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీకు కంటపడుతుంది. అదృష్టం ఎప్పుడో ఒకసారి మనం మంచి పనుల్లో ఉన్నప్పుడు తలుపు తడుతుందండి. అది తెలుసుకొని లేచి తీసిన వాడే అదృష్టవంతుడనమాట. లేదంటే దురదృష్టం వెన్నట్టే ఉంటుంది. దానివల్ల నష్టాలు తప్ప లాభం లేదు. కాబట్టి అలాంటి అదృష్ట ద్వారాలు ఈరోజు మీకు తెరుచుకున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ కుంభరాశి వారిది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ రాశి వారంటే వ్యక్తిగతంగా చాలా మంచివారు. అంటే మీరు ఎప్పుడు కూడా ఎవరి నాశనాన్ని కోరుకోరు, ఎవరినన్నా ఇబ్బంది పెట్టాలని అనుకోరు. ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తులు అన్నమాట. అంటే స్వార్థం లేని మనుషులుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ శని అంటే మనకి అర్థం ఏంటి? లయకారకుడు. శని భగవానుడు మనం మంచి చేస్తే మనకు మంచి చేస్తాడు, చెడు చేస్తే మనకు చెడు చేస్తాడు. కాబట్టి మనం శని భగవాన్ని ఎప్పుడైనా సరే మంచి మనసుతో ఆరాధించాలి. ఈ కుంభరాశి వారి దగ్గర కటిక దరిద్రంలో ఉన్నప్పటికీ కూడా చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు అనేది ఉంటుంది. డబ్బు అనేది ఆడుతూ ఉంటుందన్నమాట. చేతిలో అసలు ₹1 కూడా లేదు అనుకున్నటువంటి రోజు ఎప్పటికీ వీరికి ఉండదు. ఎప్పుడు కూడా అంటే లక్షల కోట్లు ఏదన్నా ఉంటేనే మనకి డబ్బున్నట్లు కాదండి. మన నిత్యావసరాలకు మనకి ఏదన్నా అర్జెంట్ పని ఉన్నప్పుడు అవసరాన్ని తీర్చుకోగలిగితే, అంటే మనం తినాలనుకున్న తిండి తిని, మనం కట్టుకోవాలనుకున్న బట్టలు కట్టుకొని, అత్యవసరమైనటువంటి పరిస్థితిలో చేతిలో డబ్బు అనేది ఉంటుంది చూడండి. అది ₹10 కానివ్వండి, ₹100 కానివ్వండి, ₹1000 కానివ్వండి, అలా ఉండటమే అది ధనానికి గుర్తనమాట. అంటే లక్ష్మీదేవికి గుర్తనమాట. అలా చేతిలో ధనరేఖ ఉన్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట. ఇది కుంభరాశి వాళ్ళకు దక్కిన అదృష్టంగా చెప్పుకోవచ్చు. వీరి చేతిలో ఎప్పుడు కూడా డబ్బు అనేది కొలువై ఉంటుంది. వీరికి ధనానికి జీవితంలో ఎప్పటికీ కూడా లోటు అనేది ఉండదు. ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఉండి లేక కూడా జరగచ్చు. కానీ చేతిలో ఎప్పుడు మాత్రం వీరికంటూ కొంత డబ్బు అనేది, వీరు ఏదైనా పొదుపు చేసుకోకపోయినా, సేవింగ్స్ చేసుకోకపోయినా సరే వీరికి డబ్బు అనేది మాత్రం అప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో అందుతుంది. అది వీరి అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఇక వీరు వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా చాలా మంచివారన్నమాట. అంటే కళలో కూడా ఎవరికి కీడు తలపెట్టకూడదు. మన పని మనం చేసుకుందాం, దేవుడు మనకిచ్చింది మనకిస్తాడు, మనకి లేదా దాని జోలికి మనకు అవసరం అని చెప్పేసి ఎక్కువగా బాధపడి అనేది పడరు. ఎక్కువగా దేని గురించి ఆలోచించరు, పట్టించుకోరు. అంటే ఏదైనా సరే దైవం మీద భారం వేస్తూ ఉంటారు, దైవాన్ని నమ్ముతూ ఉంటారు. అయితే వీరికి ఏంటంటే ఇళ్లలోనే కొంచెం శత్రుత్వం, పగద్వేషాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే అమితమైనటువంటి ప్రేమ కుటుంబ సభ్యుల మీద, అది భార్య మీద అవ్వచ్చు, భర్త మీద అవ్వచ్చు, లేదా బిడ్డల మీద అవ్వచ్చు.
అమితమైనటువంటి ప్రేమ, అతి జాగ్రత్త, అతిగా మాట్లాడడం, అతిగా శ్రద్ధ చూపించడం, ఏదైనా సరే కావాల్సిన దానికన్నా కూడా ఎక్కువగా చూపించడం, ఇట్లాంటివి చేసేసరికి ఏంటంటే వారిలో కుటుంబంలోనే కొంచెం శత్రుత్వం ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. ఏదైనా సరే ఎవరికైనా సరే మరీ మితిమించి చేస్తే మాత్రం ఎవరికైనా అంటే ఇప్పుడు కూరల్లో కానివ్వండి, కాఫీలో, టీలో కానివ్వండి పంచదార ఎక్కువ వేసుకుంటే అది తీపి అనేది ఎక్కువగా ఉంటే తాగగలుగుతామా? అలాగే కూరలో ఉప్పు ఎక్కువైతే అలాంటి కూర తినగలుగుతామా? అలాగే కుటుంబ సభ్యుల కోసం అని చెప్పేసి ప్రతిదీ కూడా మీరు అంటే మీ ఇష్టాలను వారి మీద రుద్దినట్లయితే వారికి దానివల్ల ఇబ్బంది తప్ప ఎలాంటి సంతోషం అనేది ఉండదు. కాబట్టి ఏదైనా సరే మీరు మీ మనసును అదుపులో ఉంచుకోగలిగితే మీకు అలాగే వారి భవిష్యత్తుకు మీ భవిష్యత్తు కూడా చాలా మంచిది. మీ గౌరవ మర్యాదలు అనేవి మీరు చేసే పనుల వలన పెరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఏదైనా అవసరం ఉంటే అవసరమైనంత వరకే మనం మన బిడ్డలకైనా అందించాలి. కానీ అంటే ఆస్తులు పాస్తులు మన శక్తికి మించి మనం ఆస్తితో చేసినా పర్వాలేదు, కానీ అందించేవి తినే తిండి అవ్వచ్చు, ఏదైనా సరే కడుపు నిండినంత వరకే పెట్టాలి. కానీ మితిమించి పెడితే ఏంటంటే అది వారికి కూడా అంటే చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల మీకు ఎటువంటి గౌరవ మర్యాదలు దక్కవు. కాబట్టి దీన్ని బట్టి మీరేంటంటే మీరు చేసే ప్రతి చిన్న పనుల్లో కూడా మార్పులు చేర్పులు చేసుకోగలిగితే చాలా మంచిదన్నమాట. ఏదైనా సరే అతిగా అనేది చేయకపోవడం మీకు చాలా చాలా మంచిది. లేకపోతే మీరు ఇబ్బంది పడేది పక్కన వాళ్ళని కూడా నా అనుకునే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. వ్యక్తిత్వం మంచిదే, కానీ మంచితనం కూడా అంటే మితిమించితే మంచితనం కూడా అతి చెడుగా మారేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా వీరిలో కొంచెం తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఏదైనా సరే ఏదన్నా పని అనుకుంటే వెంటనే అయిపోవాలి అనుకుంటున్నారన్నమాట. ఆ పని కోసం అంటే పక్కన వాళ్ళని కూడా కొంచెం ఇబ్బంది పెడుతూ కంగారు పెడుతూ ఉంటారన్నమాట. కంగారు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ తొందరపాటు అనేది మీరు తగ్గించుకోండి. ఎందుకంటే పనులను తర్వాత అవుతూ ఉంటాయి, చేసుకుంటూ పోతుంటే అవుతూ ఉంటాయి. అంతేగాని ప్రతి పని గురించి మనం అంటే ఏదైనా సరే మనం ఇబ్బంది పడినా పర్వాలేదు, కానీ పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మన ఆలోచన విధానం ఉన్నట్లుగా అందరిది ఉండాలి అని చెప్పేసి మనం అనుకోకూడదు అన్నమాట. కాబట్టి మీరు ఏదైనా సరే కొంచెం అతి అనేది మీరు తగ్గించుకోగలిగితే జీవితంలో మీకంటూ తప్పకుండా ఒక గౌరవ మర్యాదలు దక్కుతాయి. లేకపోతే మీకు ఇంట్లోనే శత్రుత్వం, ఇంట్లో మనుషులే మీకు శత్రువులుగా మారే అవకాశం అనేది ఉంటుంది. అది మీ మనసు కూడా అర్థమవుతుంది. కాబట్టి చాలా వరకు కూడా చిన్న చిన్న పొరపాట్లు ఏముందిలే అని చెప్పేసి అనుకోకుండా మాట మాట్లాడేటప్పుడు కానీ మన మనుషులు, మన పిల్లలైనా, మన భర్త అయినా, మన భార్య అయినా సరే పక్కన ఒక మాట తొందరపడి మాట్లాడితే ఏంటంటే ఒకసారి 2 సార్లు అంటే గౌరవిస్తారు, సర్దుకుంటారు. కానీ అది మితిమీరితే ప్రమాదంగా మారే అవకాశం అనేది ఉంటుంది. కానీ మీ మనసు మాత్రం చాలా మంచిదండి. మిమ్మల్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటే ఎంత ప్రేమనైనా పంచుతారు. కానీ మీకు వ్యతిరేకంగా ఎవరైనా ఒక చిన్న మాట మాట్లాడినా కూడా వారి మీద విపరీతమైన ద్వేషం పెంచుకుంటూ ఉంటారన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనల్ని అందరూ అర్థం చేసుకోవాలని కాదు, ముఖ్యంగా ఎవరి మనస్తత్వాలు వారికి ఉంటాయి. కాబట్టి ఎవరిది మన మైండ్ సెట్ మనకు ఎలాగైతే ఉందో వారి ఇష్టాలు వారికి కూడా అలాగే ఉంటాయని చెప్పేసి గౌరవించాలి. కానీ అందరూ మన మాటే వినాలి అనుకోవడం పొరపాటు. ఎంత బిడ్డలైనా, ఎంత మనం ఇంట్లో మనుషులైనా సరే ఎవరి నిర్ణయాలు వారికి ఉంటాయి. తప్పనుకోండి, ఇది తప్పు అని చెప్పడం వరకే మన ధర్మం. వింటారా వినరా అనేది 1-2 సార్లు దండించాల్సినప్పుడు దండించాలి, మందలించాల్సినప్పుడు మందలించాలి. అది కూడా వాళ్ళు వినకపోతే అది వాళ్ళ కర్మానుసారంగా ఉంటుంది. కాబట్టి కొంచెం మీరు ఇలాంటి చిన్న చిన్న మెలకువలు నేర్చుకుంటే మీరు చాలా మంచివారండి. మిమ్మల్ని అర్థం చేసుకుంటే మాత్రం మీ అంత ప్రేమ అనేది ఈ భూమి మీద ఎవరు కూడా పంచలేరన్నమాట. ఈ కుంభరాశి వారు పంచినటువంటి ప్రేమను ఇక మీకున్నటువంటి మంచి మనస్తత్వం వల్ల దైవానుగ్రహం అనేది పుష్కలంగా మీ మీద ఉంది. ఏ మనిషి అర్థం చేసుకున్నా చేసుకోపోయినా దైవం అన్ని గమనిస్తూనే ఉంటాడు. దైవం మిమ్మల్ని ఎప్పుడూ కూడా అర్థం చేసుకుంటూనే ఉంటుందన్నమాట. మీరు చేసే ప్రతి పనిని కూడా ఎప్పుడు దైవం గమనిస్తూ ఉంటుంది. వీరిలో ఎక్కువ శాతం శాకాహారంగా కూడా ఉంటారన్నమాట. కాబట్టి అంటే ఎక్కువగా దైవనామస్మరణ చేసుకుంటూ కాస్త దైవానికి పూజలు చేసుకుంటూ, కాకపోతే కష్టాలు అనేవి వీరికి ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి కొంతకాలం నుంచి దైవానికి దూరంగా ఉంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే
తటబంధువులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టని మనస్తత్వం కాబట్టి దానివల్ల మీకు దైవానుగ్రహం అనేది దక్కింది. ఆ దైవానుగ్రహం వల్ల మీరు పడ్డ కష్టాలు బాధలు అన్నీ కూడా మీరు దైవం దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా పూజ చేయకపోయినా ప్రతిదీ కూడా గమనిస్తుంది. దైవం అంటే కొంతమందికి చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది పూజలు చేయని వాళ్ళు ఉంటారు. కష్టాలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు వారికి చేసే సమయం తీరిక ఉండవు. బాధల్లో కొంతమందికి ఓపిక కూడా నశిస్తుంది. అందులో ఈ కుంభరాశి వ్యక్తులకు ఏంటంటే అనారోగ్యం పరిస్థితులు ఈ మధ్య ఎక్కువగా ఉంటున్నాయి. వీరికి ఏంటంటే కళ్ళకు సంబంధించిన సమస్యలు, అలాగే కాళ్ళకు సంబంధించిన సమస్యలు, అంటే మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు అరిగిపోవడం, కాళ్ళ నొప్పులు, అలాగే కండరాలు అరిగిపోవడం, జాయింట్ పెయిన్స్, ఇలాగా కాళ్ళకి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం వీరికి ఏంటంటే ఎక్కువగా ఈ మధ్య అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కొంచెం ఆరోగ్యం మీరు దృష్టి పెట్టుకోవడం అనేది చాలా మంచిది. కొంచెం బరువు తగ్గటం, మంచి ఆహారం తీసుకోవడం, నూనె పదార్థాలు తగ్గించుకోవడం, ఇలాంటివి చేయడం మంచిదన్నమాట. మీరు వీరికి చేతనైనంత మూగజీవాలు కానివ్వండి, ఏదైనా లేకుండా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారికి పెట్టే చెయ్యి అన్నమాట. అంటే పెట్టే చెయ్యి ఎవరైనా సరే సంతోషంగా ఉండాలి, మర్యాద చేయాలి, వాళ్ళు తృప్తిగా తినాలి అని చెప్పేసి ఆ పెట్టే చెయ్యి వల్ల కడుపు నింపుతూ ఉంటారన్నమాట. కాబట్టి అది వీరికి ఒక వరంగా మారిందని చెప్పుకోవచ్చు అన్నమాట. అది మనిషికి అవ్వచ్చు, ఏదైనా మూగజీవులకు అవ్వచ్చు, అది చాలా చాలా మంచి అలవాటు. అదే మీరు చేసుకున్న పుణ్యం అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇట్లా మీరు చేసిన ప్రతి పుణ్యం వల్ల, ప్రతి పుణ్యకారం వల్ల దైవానుగ్రహం, ముఖ్యంగా శివానుగ్రహం అనేది ఉండి ఈ చెట్టు కింద మీకు కోట్ల ఖజానా లభించబోతుంది. ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఆ చెట్టు మరి ఏదో కాదు, జమ్మి చెట్టు అన్నమాట. జమ్మి చెట్టును మీరు చాలామంది చూసే ఉంటారు. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. జమ్మి చెట్టు అనేది మీకు మీ ఇళ్ళ దగ్గర ఎక్కడ ఉన్నా, అంటే మీ ఇంటి బయట కావచ్చు, గుళ్ళు దేవాలయాలు కావచ్చు, బయట లేదా రోడ్డు పక్కన జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ జమ్మి చెట్టును తాకాలి. ఆ జమ్మి చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా లభించబోతుంది. మీరేం చేస్తారంటే ఆ జమ్మి చెట్టుకి మీకు అవకాశం కుదిరితే చెంబుడు నీటిని సమర్పించి కాస్తంత పసుపు కుంకుమలు చల్లి ఆ జమ్మి చెట్టును 11 సార్లు తాకి ఆ జమ్మి చెట్టు దగ్గర మీరు ఉంటే తమలపాకు ఒకటి పెట్టేసేసి మట్టి ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో ఆవు నేతిని పోసి 3 ఒత్తులు వేసేసి దీపాన్ని వెలిగించాలి. జమ్మి చెట్టును సమీవృక్షం అని కూడా అంటారనమాట. ఈ జమ్మి చెట్టు మనకు ఆరోగ్యపరంగా, పరిహారపరంగా ఎంతో శక్తివంతమైనది. మనకి ఇదేంటంటే ఈ చెట్టు శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైనటువంటి చెట్టు. అంటే శ్రీరాముల వారు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకునేవారు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది. శ్రీరాముల వారు అలాగే సీతమ్మ తల్లి కూడా ఈ చెట్టుని ఎంతో ఇష్టపడేవారని, ఈ చెట్టు కింద కూర్చునేవారని, అలాగే ఆంజనేయ స్వామి కూడా ఈ చెట్టు అంటే ఎంతో ఇష్టమని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది. అలాగే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి చెట్టు అన్నమాట. ఈ జమ్మి చెట్టు అనేది మీకు కొంతమందికి తెలిసినా తెలియకపోయినా, తెలుసుకొనైనా సరే ఈ జమ్మి చెట్టు దగ్గరకు మీరు తప్పనిసరిగా వెళ్ళి ఈ జమ్మి చెట్టుకు ప్రత్యేకమైనటువంటి నేను చెప్పినట్లుగా మీరు ఇలా చేసినట్లయితే మీకు ఆ చెట్టు దగ్గరే కోట్ల ఖజానా లభిస్తుంది. కోట్లు అంటే అక్కడ కోట్లు ఉంటాయని కాదండి. మీరు ఏదైతే ధనం కోసం ఎంత ఇబ్బంది అయితే పడుతున్నారో మీకు అలాంటి మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకొని మీకు పడ్డ కష్టాలన్నింటికి కూడా ఫుల్ స్టాప్ పడి, ఇక చాలు, మీరు పడింది చాలు, ఇప్పటి నుంచి నేను మీకు కలుసుబాటు ఇస్తానని చెప్పేసి ఆ దైవం తలుపు తట్టాడు అంటే ఇక ఈ 4 దిక్కుల నుంచి కూడా మీకు ధనద్వారాలు తెరుచుకోవడం, అంటే మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకొని మీకు డబ్బు పరంగా కలిసి రావడం, ఉన్న ఆస్తులు పెరగడం, లేదా ఏదైనా కొనుగోలు చేసుకోవడం అవ్వచ్చు. ఏదైనా మీకు ఇబ్బందులు అంటే ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగం రావటం అవ్వచ్చు. వివాహం కాని వారికి వివాహం జరగటం, సంతానం లేని వారికి సంతానం కలగటం, ఆరోగ్యం లేని వారికి మంచి ఆరోగ్యం, మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి, అలాగే మీకు ఆర్థిక పరంగా మంచి ఎదుగుబాటు అనేది జమ్మి చెట్టు దగ్గర మీకు దొరుకుతుందండి. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది చేయండి. ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు 11 సోమవారాలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీ సుడి తిరిగి పట్టిందల్లా బంగారం అవుతుంది, కోట్లు దూసుకు వస్తాయి. అలాగే ఈ చెట్టును తాకడం వల్ల 1,000,000 జన్మల పాపాలు అనేవి తొలగిపోయి 1,000,000 జన్మల పుణ్యాలు కూడా మీ సొంతమవుతాయి. కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అనేది చేసేయండి. అర్థమైంది కదండి? కుంభరాశి వారికి ఈ చెట్టు కింద కోట్ల ఖజానా లభించబోతుందో ఇది నమ్మకంతో చేయాల్సినటువంటి పని. నమ్మకం లేకపోతే మనం దైవాన్ని అవమానించినట్లు అవుతుంది, దైవాన్ని నిందించినట్లు అవుతుంది.
ఎందుకంటే మనిషికి నిజమైనటువంటి ఆస్తి దైవాన్ని నమ్మటం అండి. అలాగే దైవం మనకిచ్చేటటువంటి దాన్ని స్వీకరించడం కాబట్టి ఎప్పుడూ కూడా దైవాన్ని అవమానపరచకూడదు. దైవం పరంగా ఏ విషయం తెలిసినా కూడా మనం తిట్టుకోకూడదు. అలా చేస్తే అది దైవాన్ని నిందించినట్లు అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇలా చేసేసేయండి. చూశారు కదండి కుంభరాశి వారి జాతక ఫలితాలు. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.